హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఇవాళ రెసిపీ వచ్చి ఎగ్ పరోటా అండి, కోడిగుడ్డు పరోటా. అది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి ఇదిగోండి, ఉల్లిపాయలు, అలాగే ఎగ్స్, అలాగే పచ్చిమిర్చి. ఈ ఉల్లిపాయలని తొక్కు తీసేసి చిన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత రుచి వస్తుంది కర్రీ. ఇది ఎగ్ పరోటా. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్లకు చాలా త్వరగా అయిపోతుంది ఈ కర్రీ. ఇదిగోండి, నేను చిన్నగా కట్ చేసుకుంటాను ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు. ఇదిగోండి, చిన్నగా కట్ చేసేసుకుందాం అన్నాను కదా, ఇదిగోండి చిన్నగా కట్ చేసేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా నేను రౌండ్గా కట్ చేశాను ఫ్రెండ్స్. మీరు నిలువుగా కావాలంటే నిలువుగా కట్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. బాండి వేడెక్కాలి. ఫస్ట్ వేడెక్కిన తర్వాత నూనె వేసుకోండి. కోడిగుడ్డు పరోటా అంటారు దీన్ని, లేకపోతే ఎగ్ బుజ్జి అంటారు కదా, అదైనా అనుకోవచ్చు. నేనైతే కోడిగుడ్డు పరోటా అంటాను. ఎగ్ బుజ్జీలో అయితే కారం తక్కువ వేస్తారు. నూనె వేసాను కదా, నూనె కాగిన తర్వాత అప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు దోరగా వేగిపోవాలి. వేగిన తర్వాత అప్పుడే ఉల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. నూనె వేడికిపోయింది ఫ్రెండ్స్. మనం చిన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి పచ్చిమిర్చిని. కలర్ చేంజ్ అవుతుంది. ఈ కోడిగుడ్డు పట్టులో అయితే ఎన్ని పచ్చిమిరపకాయలు వేస్తే అంత మంచిది. కలర్ చేంజ్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చక్కగా కలిపి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. కర్రీ తొందరగా అయిపోవాలని ఉప్పు వేసేసుకుంటారు కదా, ఉప్పు వేయకుండా కాసేపు వేయించుకోండి ఫ్రెండ్స్. ఉప్పు వేస్తే ఎక్కడ ఎగుతుంది, ఏగదు కానీ మగ్గిద్ది. మగ్గితే టేస్ట్ ఏముంటుంది, ఫస్ట్ వేగించుకోండి. వేగిన తర్వాతే అప్పుడు సాల్ట్ వేసుకోండి. కోడిగుడ్డు పట్టుకైతే ముందు ఉప్పు వేయమాకండి, వేయించుకోవాలి. వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. కోడిగుడ్డు పట్టుకి ఉల్లిపాయ మొత్తం గోల్డెన్ కలర్ రావాలి. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, మరి ఒక 2 నిమిషాలు అయితే మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది, బ్రౌన్ కలర్లోకి. అప్పుడే కోడిగుడ్డు పరోటా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి అయితే 10 to 15 minutes పడుతుంది ఫ్రెండ్స్. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసి మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. మనం పసుపు వేసుకున్నాను. పసుపు ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోకి నీటి వాసన పోవాలంటే పసుపు వేయాలి మనం. కోడిగుడ్డు పరోటా అంటేనే నీటి వాసన వస్తుంది. బాగా వేగితేనే ఆ స్మెల్ పోతుంది మనకి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు, మళ్ళీ ఒక 2 నిమిషాలు వేగనిచ్చుకోవాలి. కావాలంటే ఈ టైంలోనే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే వేయను, నాకు ఇష్టం ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయ వేగింది అంటాకి కారణం ఇదిగోండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, దానివల్ల ఉల్లిపాయ వేగిపోయినట్టే. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయ వేసామని కారం వేయకపోతే బాగోదు. ఎగ్ బుజ్జి అయినా ఎగ్ పొట్టు అయినా ఇట్లాగే చేసుకోండి, కారం వేసుకోండి ఫ్రెండ్స్. ఇది సిమ్లో పెట్టుకుని ఎగ్స్ కొట్టుకుందాం మనం. ఎగ్స్ వేసిన వెంటనే కదపకూడదు ఫ్రెండ్స్. 2 నిమిషాలు ఆవిరికి ఉడకనివ్వాలి. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి,
మగ్గిపోయింది కోడిగుడ్డు చితకకుండా. చూడండి, ఇప్పుడు కలుపుకున్నామంటే మనకి ముక్కలు ముక్కలుగా ఉంటుంది. కానీ ఎగ్ బుజ్జికేమో మొత్తం వేసిన వెంటనే కలిపేస్తారు. కోడిగుడ్డు పొట్టుకైతే ఇట్లా కలపకుండా చక్కగా ఇలా ముక్కలు ముక్కలుగా అయ్యేటట్టు కాసేపు మగ్గ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మనం. దీనివల్ల మనకి నీచు వాసన అనేది రాదు. 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగనిచ్చుకోవాలి. ఇదండి ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మొత్తం కలుపుకున్నామంటే ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇలాగే ఇలా ఉంటే కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎగ్గా కనిపిస్తుంది కదా, అందువల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.